విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్తో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడిన తరువాతే జిహాదీ భావాలు తీవ్రమయ్యాయని విజయవాడ ఉగ్రలింకు కేసు నిందితులు వెల్లడించారు. అతడి ఆదేశాలతోనే భారత్లో ఐసిస్ కార్యకలాపాలు విస్తృతం చేసేందుకు ప్రయత్నించామని తెలిపారు. 5 నిందితుల కస్టడీ చివరి రోజైన ఆదివారం నాడు పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. విజయవాడ ఉగ్రమూలాల కేసు నిందితులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మొహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్, హైదరాబాద్ కు చెందిన సైదా బేగం, బళ్లారివాసి అబ్దుల్ సలాంల 5 రోజుల కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. సిఐ సెల్ అధికారులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, వివిధ రాష్ట్రాల నిఘా సంస్థలకు చెందిన అధికారులు నిందితుల్ని ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టారు. తొలి నుంచి తమలో జిహాదీ భావాలు ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో విదేశీ హ్యాండర్ అల్ హకీం షుకూర్ పరిచయమైన తర్వాతే అవి తీవ్ర రూపం దాల్చాయని నిందితులు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. షుకూర్ ఆదేశాల మేరకే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కార్యకలాపాలను భారత్లో విస్తృతం చేయడానికి జిహాద్ కోసం ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా యువతను ప్రేరేపించడమే లక్ష్యంగా పనిచేశామని చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే బెన్నెక్స్ కామ్ పేరిట ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లో పలు గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలిపినట్లు సమాచారం. తీవ్రవాద భావజాలం కలిగిన వారు జిహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారని అందులో సభ్యులుగా చేర్చామని చెప్పినట్లు తెలిసింది. వారితో నిరంతరం సంప్రదింపులు జరిపేవాళ్లమని నిందితులు తెలిపినట్లు సమాచారం. బెన్నెక్స్ కామ్ గ్రూప్ లో పాకిస్తాన్ దేశీయులు సభ్యులుగా ఉన్నారని విజయవాడ ఉగ్రమూలాల కేసు నిందితులు చెప్పినట్లు తెలిసింది. భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలను వారి ద్వారానే తెప్పిస్తానంటూ అల్ హకీం షుకూర్ తమతో చెప్పినట్లు కొందరు నిందితులు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. జిహాదీ కార్యకలాపాల పట్ల ఆకర్షితులవ్వడానికి దారితీసిన పరిస్థితులేంటి? విదేశీ హ్యాండ్లర్లతో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? భారత్ లో దాడులకు వేసిన ప్రణాళికలు బెన్నెక్స్ గ్రూప్ లో ఎలా విస్తరించారు? దాన్ని తెర వెనుక నుంచి నడిపిందెవరు? వంటి అంశాలపై నిందితుల్ని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. అల్ హకీం షుకూర్ ను నేరుగా ఎన్నడూ కలవలేదని నిందితులు చెప్పినట్లు సమాచారం. కేవలం సామాజిక మాధ్యమాల ద్వారానే పరిచయమని చెప్పారని తెలిసింది. షుకూర్ చెప్పినట్లుగానే నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ AQIS, ఐసిస్ తో నిరంతరం సంబంధాలు కొనసాగించామని నిందితులు వెల్లడించినట్లు సమాచారం. అతడి ఆదేశాల మేరకు గజ్వా హింద్ కోసం పనిచేస్తూ నెట్వర్క్ విస్తరించామని చెప్పినట్లు తెలిసింది. భారత్ లో ఇస్లామిక్ రాజ్యాంగం మార్చాలనేది తమ లక్ష్యమని నిందితులు చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను పెట్టడం, జాతీయ గీతాన్ని హేళన చేయడం, జాతీయ జెండా దహనం చేయడం, ఐసిస్ ను పొగడటం, ఇస్లాంను విశ్వసించని వారిపై విషం చిమ్మడం వంటివి చేసేవాళ్లమని విచారణలో చెప్పినట్లు తెలిసింది. తమను తాము ముజాహిదీన్లుగా ప్రకటించుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవాళ్లమని వెల్లడించినట్లు సమాచారం. ఏ నేషన్ లెడ్ బై మొహమ్మద్ విల్ నాట్ సరెండర్ అంటూ పోస్టు చేసేవాళ్లమని తెలిపినట్లు తెలిసింది. షుకూర్ ఆదేశాలతోనే ఇవన్నీ చేశామని వివరించినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించి వారిని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లకు పంపించి మిలిటెంట్ శిక్షణ తీసుకునేలా ప్రేరేపించాలని షుకూర్ ఆదేశించేవాడని నిందితులు తెలిపినట్లు సమాచారం. వాటిని తాము పాటించేవాళ్లమని నిందితులు దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించారని తెలిసింది. ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్టు చేయగా 5 తొలి విడతగా పోలీసులు కస్టడీ కోరారు. మిగతా నిందితుల కస్టడీపై న్యాయస్థానం అనుమతి ఇవ్వాల్సి ఉంది.